రామగుండం ఎరువుల కర్మాగారంలో యూరియా మరోసారి ఉత్పత్తి ఆగిపోయింది. సాంకేతిక కారణాలతో యూరియా ఉత్పత్తిని అధికారులు నిలిపివేశారు. 10 రోజుల పాటు ఈ షట్డౌన్ ఉండే అవకాశాలున్నాయి. దీనివల్ల 50,000 టన్నుల యూరియా ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. వరి నాట్ల దశలో యూరియా ఉత్పత్తికి ఆటంకం ఏర్పడడంతో రైతులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. గతేడాది కన్నా తక్కువ ఎరువులు అందించిన ఆర్ఎఫ్సిఎల్ తాజా షట్డౌన్తో రైతులకు యూరియా తిప్పలు తప్పేలా కనిపించడం లేదు. రాష్ట్రానికి 4.68 లక్షల టన్నులు అందించే విధంగా ఒప్పందం చేసుకున్న ఆర్ఎఫ్సిఎల్ ఈ ఏడాది భారీగా కోత పెట్టింది. ప్లాంట్ షట్డౌన్కి కారణాలేంటో అధికారులు చెప్పడం లేదు. రామగుండం ఎరువుల కర్మాగారంలో యూరియా మరోసారి ఉత్పత్తి ఆగిపోయింది. సాంకేతిక కారణాలతో యూరియా ఉత్పత్తిని అధికారులు నిలిపివేశారు. 10 రోజుల పాటు ఈ షట్డౌన్ ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఆర్ఎఫ్సిఎల్ షట్డౌన్ చేసినట్టు 10 రోజుల పాటు యూరియా ఉత్పత్తి ఉండదు అన్నట్టుగా చెప్తోంది కదా, అప్డేట్స్ దీనికి సంబంధించి? సునీత, రామగుండం ఎరువుల కర్మాగారం ఆర్ఎఫ్సిఎల్ మరొక్కసారి కూడా షట్డౌన్ కావడం జరిగింది. ప్లాంట్ లో ఉన్నటువంటి అమ్మోనియా వెళ్లేటువంటి పైపులకు సంబంధించినటువంటి ఆ పైపులు వెళ్లే సిస్టమ్ దగ్గర సాంకేతిక లోపం కారణంగా నిన్న తలెత్తినటువంటి సాంకేతిక లోపం కారణంగా ప్లాంట్ అయితే షట్ డౌన్ చేయడం జరిగింది. సుమారు 10 రోజుల సమయం పట్టేటువంటి అవకాశం, మళ్ళీ తిరిగి 10 రోజుల తర్వాతనే యూరియా ఉత్పత్తి జరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. అది ఆర్ఎఫ్సిఎల్ షట్ డౌన్ అవ్వడం అనేది పరిపాటిగా మారిపోయింది. అసలు ప్లాంట్ ఎప్పుడైతే పెట్టారో అప్పటి నుండి కూడా ఆర్ఎఫ్సిఎల్ మొదటి నుండి కూడా పలు వివాదాల చుట్టే కొనసాగుతుంది. ప్రతిసారి కూడా షట్ డౌన్ కావడం ఒక నిత్య కృత్యంగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆర్ఎఫ్సిఎల్ గత ఏడాది కూడా 122 రోజుల పాటుగా కూడా షట్ డౌన్ కావడం జరిగింది. తాజాగా ఈ సంవత్సరంలో కూడా ఈ యొక్క అకాడమిక్ ఇయర్ లో కూడా ఇప్పటికే గత 2 నెలల క్రితం కూడా ఒక 15 రోజుల పాటు కూడా షట్ డౌన్ కావడం జరిగింది. మళ్ళీ తాజాగా కూడా షట్ డౌన్ కావడం తోటి అసలు స్థానికంగా ఉన్నటువంటి వారంతా కూడా ఇది కామన్ అయిపోయింది. అసలు ఆర్ఎఫ్సిఎల్ షట్ డౌన్ అవడం అనేది పరిపాటిగా అయిపోయింది. అసలు ప్లాంట్ కి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పరికరాలు కూడా ప్లాంట్ ఏర్పాటు చేసే సమయంలోనే అసలు క్వాలిటీ అనేది మెయింటైన్ చేయలేదు. కాబట్టి ఈ యొక్క ప్లాంట్ ఎప్పటికప్పుడు కూడా పలుమార్లు కూడా షట్ డౌన్ అవుతుందంతా కూడా నిపుణులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ యొక్క ఆర్ఎఫ్సిఎల్ షట్ డౌన్ కూడా గత 2 నెలల క్రితం కూడా షట్ డౌన్ కావడం, అప్పుడు ఒక 10-12 రోజుల పాటు కూడా ప్లాంట్ మూసివేసి ఉండడం, యూరియా ఉత్పత్తికి ఆటంకం కావడం, మళ్ళీ ఇప్పుడు ఈ రోజు కూడా షట్ డౌన్ కావడం పట్ల కూడా రైతన్నలు కూడా ముఖ్యంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి వానాకాలానికి యూరియా అందించాల్సినటువంటి పెద్ద దిక్కు అంటే తెలంగాణ రాష్ట్రానికి బయట యుద్ధం కారణంగా ఇతర దేశాల నుండి దిగుమతిగా వచ్చేటువంటి యూరియా అంతా కూడా ఎక్కడికక్కడ కూడా రాకుండా అయిపోయింది. కాబట్టి మనకు తెలంగాణకు ఆ ఎరువులు అంటే యూరియా సప్లై చేయడానికి కేవలం ఆర్ఎఫ్సిఎల్ మాత్రమే దిక్కు. ఇలాంటి సందర్భంలో ఆర్ఎఫ్సిఎల్ షట్ డౌన్ కావడం అయితే కూడా రైతుల్లో అయితే కొంత ఆందోళన వ్యక్తం కావడం జరుగుతుంది. గత ఏడాది కూడా మనం యూరియా కోసము రైతులు చెప్పులు లైన్ లో పెట్టినటువంటి పరిస్థితి, యూరియా కోసం రైతులంతా కూడా రోడ్డెక్కినటువంటి పరిస్థితి, ధర్నాలు, రాస్తారోకోలు, పలు ఆందోళనలు కూడా మనం గత ఏడాదితో చూసాం. అయినా కూడా ఈ యొక్క కాంగ్రెస్ సర్కార్ యూరియాను ఇవ్వడంలో అయితే పూర్తి స్థాయిలో కూడా గత ఏడాది కూడా విఫలమైంది. ఈ ఏడాది కూడా పూర్తి స్థాయిలో కూడా విఫలమైనది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఆర్ఎస్ఏ నుండి వచ్చేటువంటి యూరియా రాకుండా ఇలా పలుమార్లు కూడా షట్ డౌన్ కావడం కూడా యూరియా. రమేష్, యాక్చువల్ గా ఒక ఒప్పందం ప్రకారం ఉంటుంది కదా, ఏదైనా కూడా దీనికి సంబంధించిన ఒక ఒప్పందం ఉంది. 4 పాయింట్ సమ్ చేంజ్ ఉంది కదా, అంత టన్నులు కాకుండా తక్కువ చేస్తే దాన్ని క్వశ్చన్ చేసేది ఎవరు? ఇప్పుడు రైతుల పరిస్థితి ఏంటి? ఇప్పటికే రైతులకి సరిపడా ఎరువులు లేక ఎంతో అవస్థ పడుతున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు 10 రోజుల పాటు వాళ్ళు షట్ డౌన్ చేస్తే ఈ ప్రాబ్లమ్ని తొందరగా సాల్వ్ చేసే అవకాశమే లేదా? ఒకవేళ ఇలా షట్ డౌన్ చేస్తే రైతుల పరిస్థితి ఏంటి? సునీత, ఏదైతే మనకు రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తి అయ్యేటువంటి యూరియాను మన రాష్ట్రంతో పాటు మరొక 5 రాష్ట్రాలు, మొత్తంగా 6 రాష్ట్రాలకు ఇక్కడ రామగుండంలో తయారైనటువంటి యూరియాను అయితే నీమ్ కోటెడ్ యూరియా అని పిలుస్తారు. ఈ యొక్క యూరియాను మన రాష్ట్రంతో పాటు మరొక 6 రాష్ట్రాలకు ఇక్కడ నుండి యూరియా సరఫరా చేయడం జరుగుతుంది. అయితే ప్రతి ఏడాది కూడా తెలంగాణ 4,15,000 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుంటారు. దానికి సంబంధించినటువంటి విధంగా కూడా కసరత్తు చేస్తారు. ఆ విధంగా యూరియా ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. కానీ గత ఏడాది కేవలం
మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే ఉత్పత్తి కావడం జరిగింది. 50% సుమారుగా 50% యూరియా కొరత గత ఏడాది చూసాం. ఇప్పటికి కూడా ఈ ఏడాది కూడా ఇప్పటికీ ఇది రెండోసారి యూరియా ప్లాంట్ షట్ డౌన్ కాబట్టి కూడా ఈసారి కూడా యూరియా ఉత్పత్తి లక్ష్యాలు పూర్తిగా సరఫరా చేసే లక్ష్యాన్ని అయితే చేరుకోలేదని మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతి నెల కూడా 3,382 మెట్రిక్ టన్నుల యూరియాను అయితే ప్రతి నెల కూడా ఉత్పత్తి చేయాల్సినటువంటి పరిస్థితి. అయితే గత 2 నెలల క్రితం కూడా పూర్తి స్థాయిలో చేయలేదు. అప్పుడు కూడా 42% మాత్రమే యూరియా ఉత్పత్తి చేసింది. గడిచిన నెల మాత్రమే పూర్తి స్థాయిలో 3,000 పైచీలకు ఉత్పత్తి సాగించింది. కానీ ఇప్పుడు మళ్ళీ తాజాగా షట్ డౌన్ కావడం వల్ల కూడా మళ్ళీ యూరియా షార్టేజ్ తప్పని పరిస్థితి. రైతులకు మళ్ళీ కూడా యూరియా కొరత, ఖచ్చితంగా యూరియా కోసం మళ్ళీ ఆందోళన చేసేటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి అంతా కారణం కూడా నిర్లక్ష్యం అంతా కూడా కేంద్ర రాష్ట్ర రమేష్, మీరు అన్నట్టుగా 4.68 లక్షల టన్నులు సంవత్సరానికి ఉత్పత్తి చేయాలి మిగతా రాష్ట్రాలతో కలిపి మొత్తంగా వీళ్ళు ఎవరెవరికైతే సప్లై చేస్తారో అక్కడికి అంతా కూడా. కానీ అంత చేయట్లేదు అని క్లియర్గా తెలిసినప్పుడు, లాస్ట్ ఇయర్ కూడా తగ్గినప్పుడు రైతులు ఇబ్బందులు పడుతున్నారు అని తెలిసిన తర్వాత కూడా ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తుంది ప్రభుత్వం? ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే దీనికి సంబంధించినటువంటి పూర్తి బాధ్యత తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఏదైతే మనకి ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అటు ఆ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ, రెండు పార్టీలు కూడా ఎక్కడికక్కడ ఎవరికి కూడా సమన్వయం లేకుండా ఈ యొక్క ఆర్ఎఫ్సిఎల్ ప్లాంట్ ని అసలు నిర్లక్ష్యం చేయడమే దీనికి ముఖ్య కారణంగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే అసలు ఈ ప్లాంట్ కి సంబంధించినటువంటి ఆ కార్యాలయం అంతా కూడా ఢిల్లీ కేంద్రంగా పెట్టి ఢిల్లీలో ఉంటుంది. అసలు అక్కడ ఉన్నటువంటి అధికారులు వేరు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వేరు. ఇక్కడికి అక్కడికి అధికారుల మధ్యలో కూడా సమన్వయ లోపం కూడా కనిపిస్తుంది. గత కొన్నిసార్లు కూడా దీనిపైన కూడా స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రతిపక్ష నేతలంతా కూడా దీనిపైన పలు ఆరోపణలు చేశారు. వెంటనే ఇక్కడ ఆ రామగుండంలోనే ఈ ప్లాంట్ కి సంబంధించినటువంటి ముఖ్య కార్యాలయాన్ని ఇక్కడనే పెట్టాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది. కానీ ప్లాంట్ ఏర్పడినప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా ఈ యొక్క కార్యాలయం అంతా కూడా ఇక్కడ పెట్టకుండా ఢిల్లీలో పెట్టడం, ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు అక్కడ ఉన్నటువంటి అధికారులకు, ముఖ్యంగా ఎరువుల శాఖకు సంబంధించినటువంటి మంత్రి కూడా దీనిపైన ఎప్పటికప్పుడు ఆరా తీయకపోవడం, ఇప్పుడు ఎంపీగా ఉన్నటువంటి కాంగ్రెస్ 8 మంది మంత్రులు కావచ్చు, బీజేపీ సంబంధించిన 8 మంది ఎంపీలు కావచ్చు, వీళ్ళంతా కూడా ఎక్కడ కూడా సమన్వయం లేకుండానే వీళ్ళంతా కూడా పట్టించుకోకపోవడంగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అటు బీజేపీ పార్టీ కావచ్చు, ఈ రెండు పార్టీలు ఆర్ఎఫ్సీని గాలికి వదిలేసిన కారణంగానే యొక్క పరిస్థితి అయితే తలెత్తుతుంది. తద్వారా రైతులైతే తీవ్రంగా నష్టపోతున్నారు. కేవలం తెలంగాణ ఒక రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాలు 5 రాష్ట్రాలు కూడా మొత్తం 6 రాష్ట్రాల రైతాంగం అంతా కూడా ఇక ఆర్ఎఫ్సీఎల్ నిర్వహణ లోపం కారణంగానే రైతులైతే తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. సునీత, థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.